ధనవంతుడు మరియు దరిద్రుడైన లాజరు గురించి చాలా కథలు వినే ఉంటారు. కానీ నేను అంత పెద్దగా చెప్పకుండా చిన్నగా అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తాను. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఒక దరిద్రుడైన లాజరు గురించిన కథ. అనేక మంది యూదా మత నాయకులు దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమించారని యేసుకు తెలుసు. దేవునిని కలిగి లేకుండా ధనమును కలిగి ఉండుట ఎంత వ్యర్థమో, ధనము పరలోకమును ఇవ్వలేదని చూపుటకు యేసు ఒక ధనవంతుడు పేదవాని గురించి ఉపమానముగా ఒక కథ చెప్పారు. ఒక ధనవంతుడు ప్రతిదినము ఖరీదైన బట్టలను వేసుకొనుచు సుఖముగా జీవించేవాడు. అతని దగ్గర ఎంతోమంది పనిచేసే కార్మికులు ఉన్నారు. అతడు ప్రతిరోజు మంచి విందు భోజనము తినేవాడు. తనకి ఏది కావాలంటే దాన్ని కొని తినుటకు తన దగ్గర కావలసినంత డబ్బు ఉంది. రుచికరమైన భోజనము, పండ్లు, ఫలాలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అతని ఇంటి వాకిట కురుపులతో నిండిన లాజరు అనే ఒక దరిద్రుడు ఉండేవాడు. లాజరు ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. బహుశా అతను మంచి భోజనము చేయకపోవటం వలన అతనికి రోగము వచ్చి ఉండవచ్చును. తినడానికి తిండి లేక అలా ఒంటి నిండా కురుపులతో నిండిన లాజరు ధనవంతుని ఇంటి గేటు దగ్గర కూర్చొని ఉంటాడు. ధనవంతుని భోజనపు బల్ల నుండి పడు రొట్టె ముక్కలతో తన ఆకలిని తీర్చుకోవాలని ఎప్పుడూ అక్కడే కూర్చొని ఉంటాడు. ధనవంతుడు తినివేసిన ఎంగిలి మెతుకులు బయట విసిరేస్తే వాటిని తినటానికి కిటికీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆ ఎంగిలి మెతుకులు తిందామని పోయిన చోట కుక్కలు వచ్చి అతనిపై దాడి చేసి అతని కురుపులను నాకాయి. ఆకలితో అలమటించుచున్న లాజరును ఎవ్వరూ పట్టించుకోలేదు. అతనికి ఆకలి ఎక్కువైపోయి ఆ ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకుందామని పోతే కుక్కలు వచ్చి వాటిని తినేశాయి. తర్వాత లాజరు పుండ్లను కూడా నాకుతున్నాయి. అలాగే అలమటించి ఆకలికి తట్టుకోలేక లాజరు చనిపోయాడు. ఆకలి బాధలు తట్టుకోలేక పట్టించుకునేవారే లేరు. అందుకే అతను మరణించాడు. లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చి లాజరును అబ్రహాము వద్దకు తీసుకెళ్ళారు. దేవుడు లాజరును ఆదరించాడు. ఇక్కడే మనం ఒకటి గమనించాలి. దేవుడు లాజరును ఎన్నుకొన్నాడు. అతనిని దేవదూతలు వచ్చి అబ్రహాము వద్దకు తీసుకువెళ్ళారు. లాజరు చనిపోయిన తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతని ధనము అతని ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ఎవరూ కూడా అతనిని మరణం నుండి తప్పించలేదు. అతని డబ్బు కూడా అతనిని కాపాడలేదు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అతని సమాధి కార్యక్రమం గొప్పగా జరిగింది. అనేక మంది అతనిని పొగిడారు. కానీ అవేవీ కూడా ధనవంతునికి సహాయము చేయలేదు. అతడు ఇప్పుడు నరకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. అతను జీవించినంత కాలం అతను ఎవరికీ సహాయము చేయనందున అతడు నరకానికి వెళ్ళబడ్డాడు. నరకానికి వెళ్ళిన ధనవంతుడు ఆ బాధలు తట్టుకోలేక అబ్రహాముతో, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరముంచి
తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడు. ఎవరిని పంపమన్నాడు ధనవంతుడు? లాజరును. ఉన్నప్పుడు అతనికి అన్నం పెట్టని చేతులు రాలేదు, కానీ ఇప్పుడు అతనిని పంపించమని తండ్రి అయిన అబ్రహామును వేడుకొనుచున్నాడు. దానికి తండ్రి అయిన అబ్రహాము ఈ విధముగా జవాబు పలుకుతున్నారు: నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు, లాజరు కష్టము అనుభవించాడు అని అబ్రహాము ధనవంతునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇప్పుడు లాజరు నెమ్మది పొందుతున్నాడు. అయినను నీ యొద్దకు మేము రాకుండానట్లు నీకు మాకు మధ్య మహా అగాధము ఉన్నది అని చెప్పాడు. ఎంత అగాధం అంటే అక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి, ఇక్కడికి వచ్చిన వారు అక్కడికి వెళ్ళలేనంత అగాధము. అబ్రహాము పలికిన మాటలకు ధనవంతుడు ఇలా అంటున్నాడు: అలాగైతే నా 5 సహోదరులను హెచ్చించుటకు లాజరును వారి యొద్దకు పంపుము అని ధనవంతుడు అబ్రహామును వేడుకున్నాడు. వారు నా సహోదరులు ఈ భయంకరమైన చోటికి రావటం నాకిష్టము లేదు అని అన్నాడు. ధనవంతుని మాటలకు అబ్రహాము దేవుడు ఇలా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు: నీ సహోదరుల వద్ద దేవుని వాక్యము ఉంది. వారు దానిని అంగీకరించిన ఎడల మృతుల లోకమున నుండి ఒకడు చెప్పినను వారు వినరు అని ధనవంతునికి సమాధానమిచ్చాడు. యేసు ఈ లాజరు ధనవంతుడు వృత్తాంతాన్ని చెప్పడం ముగించగానే బహుశా అక్కడ ఉన్న యూదా మత నాయకులకు దేవునిని కాక ధనమును నమ్ముకుంటే జరిగే పరిణామాలు వారికి అర్థమై ఉండవచ్చు. క్రీస్తు వారికి ఒక విధమైన సమాధానముగా ఈ కథను చెప్పారు. ఈ బైబిల్ కథ మనల్ని సృష్టించిన అద్భుతమైన దేవుడి గురించి తెలియచేస్తుంది. ఆయన ఎవరో తెలుసుకోవాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మనము చెడు పనులు జరిగించి పాపము చేశామని దేవునికి తెలుసు. పాపమునకు శిక్ష మరణము. కానీ దేవుడు నిన్ను బహుగా ప్రేమించి నీ పాప శిక్షను భరించుటకు తన ప్రియమైన కుమారుని యేసుని సిలువపై మరణించుటకు పంపాడు. ఆ తరువాత యేసు మరణమును జయించి పరలోకమునకు వెళ్ళాడు. నీవు యేసుని నమ్మి నీ పాపములను క్షమించమని అడిగిన ఎడల ఆయన నిశ్చయముగా క్షమించి నీ యందు నివసించును. నీవు ఆయనతో యుగయుగములు జీవించుదవు. ఇది నిజమని నీవు నమ్మినట్లయితే దేవునికి ఇలాగ ప్రార్థన చేయుము: ప్రియమైన దేవా, నీవు దేవుడు అని నమ్ముచున్నాను. నా పాపముల కొరకు యేసు మరణించి తిరిగి లేచినని నమ్ముచున్నాను. దయతో నా పాపములను క్షమించి నా జీవితంలోనికి వచ్చి యుగయుగములు మీతో ఉండుటకు నాకు నిత్య జీవము ప్రసాదించుము. నీ బిడ్డగా జీవించుటకు మరియు నీకు లోబడుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్. ప్రతిదినము బైబిల్ చదవటానికి ప్రయత్నించండి.